నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక సీక్రెట్ ఏంటి? శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? తమ పార్టీకి అనుకూల ముద్ర ఉన్న ఆఫీసర్ని రాక్షసులతో పోలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఏంటి? చివరికి చీరలు విగ్గులు అంటూ ఆమెను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటి? నిన్నటిదాకా అంతా ఒకే గొడుగు కింద ఉన్న వీరిలో ఎక్కడ తేడా కొట్టింది? గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టా అంతా శ్రీలక్ష్మి ప్రభుత్వానికి ఇస్తున్న కోపంతో వైసీపీ అధిష్టానం ఉందా? శ్రీలక్ష్మి లక్ష్యంగా భూమన చేసిన విమర్శలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఐపీఎస్లను వైపీఎస్లా మార్చి వాడుకోవటం, వారిని బలి చేయటం జగన్కు కొత్తేం కాదు. శ్రీలక్ష్మి, కౌశల్ లాంటి వాళ్ళు ఎందరో జగన్ను నమ్ముకుని బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. ఆమె గనుల శాఖ కార్యదర్శిగా వ్యవహరించి అక్రమాలకు ఊతమిచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులకు సంబంధించి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆమె విభజన తర్వాత తెలంగాణ కేడర్లో ఉండి కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్ మీద అమరావతికి షిఫ్ట్ అయిపోయారు. ఆమె జగన్ కూడా శ్రీలక్ష్మికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వచ్చి రాగానే కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. ఆమె హయాంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో చాలామంది వైసీపీ నేతలపైన కత్తి వేలాడుతుంది. దీని నుంచి బయటపడేందుకే భూమన శ్రీలక్ష్మిని టార్గెట్ చేశారనే గుసగుసలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో జరిగిన టీడీఆర్ కుంభకోణం పైన ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం భూమన ప్రాతినిధ్యం వహించిన తిరుపతి నియోజకవర్గంలో జరిగిందని ఇటీవల మంత్రి నారాయణ కూడా వ్యాఖ్యానించారు. ఈ కేసును తీవ్రంగా తీసుకుంటున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని, ఇప్పటికే చాలా వరకు ఫిర్యాదులు కూడా అందాయని ఆయన వివరించారు. వీటిపైన దృష్టి పెట్టి కేసు నమోదు చేయనున్నట్టుగా పేర్కొన్నారు. దీంతో భూమనకు భయం పట్టుకుంది. ఈ వ్యవహారంలో భూమన అరెస్టు తప్పదనే ప్రచారం కూడా ఒక పక్క జరుగుతుంది. ఈ క్రమంలోనే సడన్గా కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మి పైన వ్యక్తిగత విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మిని తాటకి అంటూ రాక్షసుతో పోలుస్తూ తిట్టారు. అధికారులు వేధించుకు తినేదని, మంత్రులకు విలువ ఇచ్చేది కాదని, ఆమె వల్లే టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందంటూ భూమన ఆరోపించారు. అంతేకాదు, రోజు 1,50,000 చీర కట్టే అవినీతి అధికారిని అని, ఆమె దగ్గర వేల రూపాయలు విలువ చేసే 11 విగ్గులు ఉన్నాయని భూమన వ్యక్తిగత విమర్శలు కూడా దిగారు. ఆమె ఎలాంటి చీరలు విగ్గు పెట్టుకుంటే భూమనకు ఎందుకని పలువురు నేతలైతే మండిపడుతున్నారు. ఒక మహిళా అధికారి పైన ఇలాంటి భాషలో మాట్లాడటం సరికాదని హితో పలికారు. అవినీతి ఆరోపణలో జైలుకెళ్ళొచ్చిన శ్రీలక్ష్మిని కూటమి సర్కార్ దూరం పెట్టడంతో ప్రభుత్వ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆమె వైసీపీ హయాంలోని స్కాముల గురించి లీకులు ఇస్తుందని ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. శ్రీలక్ష్మి ఎన్నికలకు ముందే టీడీపీ నాయకులకు లీకులు ఇచ్చారని, వాటి ఆధారంగానే ఎలక్షన్ టైంలో ఆనం లాంటి నెల్లూరు నాయకులు తిరుపతి టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో భూమన 2,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ ఆరోపణల తర్వాత తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ నిలిపివేయటం రాజకీయంగా భూమన మీద దెబ్బపడిందట. ప్రస్తుతం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు మెల్లగా మనసు మార్చుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. వాళ్ళంతా అప్పట్లో జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన సమాచారం ప్రభుత్వానికి అందిస్తున్నారనే ఆందోళనతో వైసీపీ నేతలు ఉన్నారు. ఇది పెరిగిపోతే తమకు ఇబ్బంది అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే తమ పార్టీ సానుకూల ముద్ర ఉన్నారన్న శ్రీలక్ష్మిని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తే రాజకీయ ఆరోపణలకు వెరసి మిగతా వాళ్ళంతా సైలెంట్ అవుతారని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారట. అందుకే భూమన ద్వారా శ్రీలక్ష్మిని టార్గెట్ చేయించి ఉండవచ్చన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో అయితే నడుస్తుంది. ప్రస్తుతం టీడీఆర్ బాండ్ల వ్యవహారం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో భూమన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినట్టు బాగా కనిపిస్తుంది. మొత్తంగా త్వరలోనే ఈ కేసులో భూమన సహా పలువురు వైసీపీ నేతలకు జైలు శిక్ష తప్పదనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది.